నవరత్నాల పంపిణీలో అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇంటి స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ పనుల ముసుగులో నిధుల గోల్మాల్ జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో అధికార యంత్రాంగం సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు బృందాలుగా ఏర్పడి లబ్ధిదారులను నిగ్గు తేల్చేందుకు రంగంలోనికి దిగారు. జగనన్న కాలనీలో అక్రమాలపై క్షేత్ర విచారణతో లెక్కలు తేల్చే పనిలో క్రింది స్థాయి అధికారులు కసరత్తులను ప్రారంభించారు. కడప జిల్లాలో నవరత్నాల పథకం కింద అర్హులైన పేదలందరికీ పక్కా ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. స్థలాలతో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వం ఆశించిన మేరకు ఇళ్ల నిర్మాణం సాగలేదు. కడప జిల్లాలో 436 లేఅవుట్లలో 1,02,770 ఇళ్లను అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసింది. జగనన్న కాలనీల పేరుతో పెద్ద పెద్ద లేఅవుట్లు ఏర్పాటు చేసినా వాటిలో సకాలంలో మౌలిక వసతులు కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఈ కాలనీల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందని ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులున్నాయి. విలువైన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాలనీలలో నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని వైసీపీ నేతలు, ఆ పార్టీ సానుభూతి పరులకి లబ్ధి కలిగిందనే ఆరోపణలున్నాయి. బోగస్ పేర్లతో ఇళ్ల స్థలాలను చాలా మంది సొంతం చేసుకున్నారని ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న లేఅవుట్లు, ఇళ్ల స్థలాలు, పట్టాలు పొందిన లబ్ధిదారులపై పునర్విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్ధిదారుల జాబితా పరిశీలించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇళ్ల స్థలాలు, ఇల్లు పొందిన వారిని గుర్తించాలని ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. దీనికోసం రెవెన్యూ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేసింది. ఈ విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. పునర్విచారణ ప్రక్రియను ఆయా మండలాల్లోని తహసీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు, వీఆర్ఓ సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసి ఈ నెలలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు అందాయి. కడప జిల్లాలో 438 లేఅవుట్లు, 1,02,770 పక్కా గృహాలను గత ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ప్రాంతాల వారీగా రూరల్ ప్రాంతాల్లో 339 లేఅవుట్లు ఏర్పాటయ్యాయి. బద్వేల్ నియోజకవర్గంలో 62 లేఅవుట్లు, 11,583 ఇళ్లు, మైదుకూరులో 80 లేఅవుట్లలో 8,580 ఇళ్లు, ప్రొద్దుటూరులో 35 లేఅవుట్లలో 21,960 గృహాలు, జమ్మలమడుగులో 80 లేఅవుట్లలో 10,125 ఇళ్లు, పులివెందులలో 102 లేఅవుట్ల ద్వారా 19,872 ఇళ్లు, కమలాపురంలో 48 లేఅవుట్లలో 5,105 ఇళ్లు, కడపలో 16 లేఅవుట్లలో 23,868 గృహంతో పాటు రాజంపేటలో 33 లేఅవుట్ల ద్వారా 2,013 ఇళ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో పులివెందుల, ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాల్లోని లేఅవుట్లో భారీగా అక్రమాలు జరిగినట్లు గతంలోనే ఫిర్యాదులున్నాయి. ప్రధానంగా అర్బన్ ప్రాంతాల్లోని లేఅవుట్లలో బోగస్ లబ్ధిదారుల సంఖ్య అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందులలో భారీగా లేఅవుట్లు ఏర్పాటు చేసి 7,075 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు. ఈ లేఅవుట్కు ఏఐసీసీ కింద పరిశ్రమల కోసం సేకరించిన అత్యంత ఖరీదైన భూములను కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ స్థలాలు దక్కించుకునేందుకు కొంతమంది వైసీపీ స్థానిక నేతలు లబ్ధిదారుల అవతారమెత్తారు. పేదల స్థానంలో బినాముల పేర్లతో ఇళ్లను సొంతం చేసుకున్నారు. స్థానికేతరులు 300 మంది, ఉద్యోగులు 130 మంది, నేతల బంధువులు, భార్యాభర్తల పేర్ల మీద 700 మంది లబ్ధిదారుల జాబితాలో చోటు చేసుకున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ మెగా లేఅవుట్లో 1,670 మంది అనర్హులుగా అధికారులు గుర్తించారు. ఇలా బోగస్ లబ్ధిదారులు సొంతం చేసుకున్న ఇళ్ల స్థలాల విలువ 30 కోట్ల పైమాటేనని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా స్థానిక వైసీపీ నేతలు, సానుభూతి పరులు గుట్టుగా విలువైన స్థలాలను కాదేశారని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి పేదలకు ఇంటి స్థలాలు లేదా ఇంటి నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినటువంటిది వాస్తవం. కొన్ని జిల్లాల్లో
స్థలాల కొనుగోలులో అధికార పార్టీ నేతలే కోట్ల రూపాయలు చేతులు మారినటువంటి దాంట్లో నిగ్గు తేల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే మన జిల్లాలో కూడా సాక్షాత్తు పులిందులలో గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలోనే 7,000 ఇండ్లు శాంక్షన్ చేస్తే అధికారులు లేదా అధికార పార్టీ నాయకులు 2,000 మందికి అనర్హులకు ఇండ్ల పట్టాలు ఇచ్చినట్టు, వాళ్లకు ప్రభుత్వ ధనం నుంచి ఈ యొక్క ఇండ్లు కట్టించి ఇచ్చినట్లు మరి ఈ ప్రస్తుత ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాంభూపాల్ రెడ్డి లెటర్ పెడితే నిగ్గు తేల్చినటువంటి అవసరం ఉంది, లేదా బయటపడినటువంటిది ఉంది. మరి వాళ్ళపైన అంటే ఎవరైతే శాంక్షన్ చేసినారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అధికార పార్టీ నాయకులపైన చర్యలు తీసుకుంటారనేటువంటిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తేల్చాల్సింది ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడంతో భారీ అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ అధికారులు బృందాలుగా ఏర్పడి విచారణ ప్రారంభించారు. ఈ నెలలోపు విచారించి నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా బోగస్ లబ్ధిదారుల ఇళ్ల స్థలాలను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది. వారి స్థానంలో అర్హులైన పేదలకు స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జగనన్న లేఅవుట్లలో బోగస్ లబ్ధిదారులను ఏరివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.